హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువులు దేవాలయంలోకి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, అక్కడ మూర్తీభవించినటువంటి విగ్రహంలో దేవుణ్ణి చూసుకోవడం, అందులోంచి వచ్చేటువంటి శక్తిని తమ మీద చూపించాలని, శుభాలు కలగాలని కోరుకుంటూ దేవదర్శనాలు చేసుకోవడం హిందువులకు సహజమే. అయితే ఆ హిందూ దేవాలయాల దర్శనం తరువాత దేవుని ప్రసాదంగా ఏదో ఒక పదార్థం ఇవ్వడం అనే పొరపాటే. ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ వస్తుంటాం. ఆ ప్రసాదం తీసుకుంటే కానీ ఆ దర్శనం పూర్తవ్వదు అన్న నమ్మకాన్ని కలిగి ఉంటాం. అలాంటి ప్రసాదాలలో ప్రసిద్ధికెక్కింది ముఖ్యంగా తిరుపతి లడ్డూ ప్రసాదము, ఆ తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి గారి ప్రసాదము, ఇకపోతే మన యాదగిరిగుట్ట ఇక్కడ లడ్డూతో పాటు పులిహోర కూడా స్పెషల్గా ఉంటుంది. ఈ ప్రసాదాలు స్వీకరించిన తర్వాతనే మనం ఆ దర్శనం కానీ యాత్ర కానీ పూర్తిరేటుగా భావిస్తాం. దాంతోపాటు ఇలా దూర దర్శనాలు చేసుకొచ్చుకున్న తర్వాత, పుణ్యక్షేత్రాల తర్వాత అట్టి ప్రసాదాన్ని మన ఆత్మీయులకు, మన ఇరుగు పొరుగు వాళ్ళకి ఆ ప్రసాదాన్ని ఇచ్చి ఆ దేవుని ఆశీస్సులు వారికి కూడా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఇలాంటి ప్రసాదం ఇప్పుడు మనకు అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవుతుంది. మరి అక్కడే ప్రసాదం పెడతారని సర్వత్రా చర్చ జరుగుతుంది. అక్కడ ఇలాచీ దానా అనే ప్రసాదాన్ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇలాచీతో చేసిన మిశ్రమానికి చక్కెర పొడిని కూడా కలిపి ఇలాచీ దానగా పెడుతుంటారు. సహజంగా ఉత్తర భారతదేశంలో కొన్ని దేవాలయాలలో ఈ సాంప్రదాయం కనిపిస్తుంటుంది. ఈ ఇలాచీలో మెగ్నీషియం అని పొటాషియం కలిసి ఉంటుంది. దానివల్ల మనకు జీర్ణశక్తి ఉంటుంది, దాంతోపాటు రక్త వృద్ధి ఉంటుంది, దాంతోపాటు తేజస్సు ఉంటుంది, యాక్టివ్నెస్ ఉంటుంది. ఆ ఇలాచీలో ఆ గుణం ఉంటుంది. ఆ ఇలాచీ దానా అంటారు ఆ ప్రసాదాన్ని. ఆ ఇలాచీ దానాన్ని రామమందిరంలో ప్రసాదంగా రామమందిర ట్రస్ట్ వాళ్ళు ఫైనల్ చేశారు. రామమందిర ప్రారంభోత్సవానికి ఈ ప్రసాద వితరణకు అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగిందని ట్రస్ట్ సభ్యులు చెప్తున్నారు. ఇక నుంచి మనం రామమందిరం ఇలాచీ దానని స్వీకరించబోతున్నాము. ఎవరెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇలాచీ దాన తీసుకురండి, మీ ఇరుగు పొరుగులకు కాస్త ఇవ్వండి. ఆ రాముని ఆశీస్సులు మీతో పాటు వాళ్ళకు కూడా అందేలా చేయండి.